గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనకి కొత్త గవర్నమెంట్ అయితే రావడం జరిగింది. కొత్త గవర్నమెంట్ వచ్చాయి అంటే కొత్త రూల్స్ అండ్ అలాగే కొత్త స్కీమ్స్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అండ్ అలాగే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మనం ఎక్కువగా మహాలక్ష్మి స్కీమ్ గురించి వింటూ ఉన్నాం. చాలా రోజుల నుంచి చాలా మందికి కూడా ఎలా అప్లై చేయాలి, ఇది కరెక్టేనా, వీటికి ఈ డాక్యుమెంట్స్ కావాలా అని ఎన్నో అపోహలు అయితే ఉన్నాయి. దానికి క్లారిటీ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మా కోసం మహాలక్ష్మి స్కీమ్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఇన్ డీటెయిల్డ్గా మా కోసం. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి ఆడది చాలా ఒక అపోహ లాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఒక డైలమాలో ఉండి అసలు ఏవేవో కైండ్ ఆఫ్ రూమర్స్ వల్ల ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో బాగా డిసప్పాయింట్ అయ్యారు. ట్రూ. కానీ అవన్నిటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. ఫుల్ డీటెయిల్స్గా ఒక మంచి పని ఏం జరిగిందంటే 6 డిఫరెంట్ స్కీమ్స్కి 6 డిఫరెంట్ ఫామ్స్ లేవండి. వారు ఏమన్నారంటే ప్రతి స్కీమ్ పొందే వాళ్ళకి జస్ట్ ఆ అప్లికేషన్ ఒకటే ఉంటుంది. వారి పూర్తి వివరాలు ఒక అప్లికేషన్ ఫామ్లో నింపేసి ఏ స్కీమ్కి అయితే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ కోరుకుంటున్న స్కీమ్ గురించి అక్కడికి వెళ్ళేసి పక్కాగా డీటెయిల్స్ అన్నీ నింపేస్తే చాలు. మిగతా 5 స్కీమ్ డీటెయిల్స్ అన్నీ అలాగే వదిలేయాలి. అంటే మీరు ఇన్ కేస్ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే మొట్టమొదటి స్కీమ్ ఫర్ లేడీస్ ఫస్ట్ అన్నమాట. సో ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకుంటే లిటరల్గా ప్రతి ఉమెన్ ఎవరైతే పుట్టి ఇక్కడనే పెరిగారో రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ రెసిడెన్స్కి ప్రూఫ్ ఉంటుంది మీకు. సో అది ముఖ్యమైన డాక్యుమెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్ అయినా, ఏ విలేజ్ అయినా, ఏ మండలం అయినా ఆర్ సిటీ అయినా పర్లేదు. సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అనేది ఇవ్వబడుతుంది. కానీ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ అనమాట. ఏంటి సార్ అవి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చెప్తాను మీకు. సో డీటెయిల్గా మనం వెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి ఆడవారికి ఎవరైతే పెళ్ళైన వారు ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం నెల ఆర్థిక సహాయం కోసం 2,500 రూపాయలు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి అర్హులు ఎవరు అంటే చెప్పినట్టుగానే లైక్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండాలి ఆ లేడీ, అండ్ అలాగే వారు మ్యారీడ్ అయ్యి ఉండాలి. అండ్ దాంతోపాటే మనకు ముఖ్యంగా వాళ్ళ ఇన్కమ్ లెస్ దెన్ 2 lakhs per annum ఉండాలి. ఓకే. సో దట్ బీపీఎల్ ఫ్యామిలీస్ అనమాట, అంటే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఇది ఖచ్చితంగా ఒక గట్టి సహాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియలీ వీకర్ సెక్షన్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక చాలా మంచి సపోర్ట్ ఇచ్చే స్కీమ్ ఇది. సో అది మొదటి స్కీమ్ అండి. రెండోది మహాలక్ష్మిలో ఉన్న స్కీమ్ ఏంటంటే ఎవ్రీ 500 రూపీస్, ఇది ఏదైతే కంప్లీట్గా 500 రూపీస్కి సిలిండర్ అందించాలని చెప్పేసి ఆ డీటెయిల్ అనౌన్స్ చేశారు కదా. ఇందులో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉండే. ఓకే. అసలు ఎవరు ఎలా ఎలిజిబుల్ అవుతారు, జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఎలిజిబుల్ అవుతారా అంటే కాదు. దానికోసం మీ పేరు పైన ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఓకే. అది కూడా లేడీ నేమ్ మీదే మనకి గ్యాస్. అబ్సల్యూట్లీ అది కూడా మీకు దానికి ఒక రిసిప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ రిసిప్ట్ మీరు రిసీవ్ చేసుకొని మీ గ్యాస్ సప్లయర్ నుంచి అది కూడా మీరు అప్లై చేసేటప్పుడు అలాంగ్ విత్ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్గా, అండ్ దాంతోపాటే గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ కూడా మీరు పెట్టాలి. అండ్ దాంతోపాటే కంపల్సరీగా బిలో పవర్టీ లైన్లో ఉండాలి. ఎందుకంటే బీపీఎల్ కన్నా తక్కువనే ఉండాలి. అబ్సల్యూట్లీ సేమ్ కండిషన్స్ ఉంటాయండి. సో వాళ్ళందరూ కూడా అర్హులు అవుతారు ఈ రెండవ స్కీమ్కి కూడా. ఇప్పుడు మూడో స్కీమ్ గురించి చెప్తాను. అది మనందరికీ తెలిసిందే, చాలా పాపులర్ కూడా అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆడవాళ్ళు అసలు బస్సులు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు ప్రతి సిటీ టౌన్లో అండ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం రాష్ట్రం అంతా తిరగనీకి కూడా చాలా కంఫర్ట్గా ప్రతి ఆడవాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రతిసారి ఏదైనా బయటికి వెళ్ళాలి అంటే ఖర్చు గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము అందరూ మగవాళ్ళకి ఒక రిలాక్సేషన్ ప్రొవైడ్ చేసింది. అదేంటంటే మీరు మీ ఆడవాళ్ళ ఖర్చులు చేసే అవసరం లేదు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవండి. ఉన్నదల్లా ఒకటే కండిషన్, అదేంటంటే మీరు తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి. తెలంగాణ స్టేట్లోనే మీరు ఇక్కడనే రెసిడెంట్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే మీరు క్యారీ చేయాల్సి వస్తుంది మీ ఐడి ప్రూఫ్. మీరు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో అందులో పక్కాగా మీకున్న డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్ అన్నీ కనిపిస్తేనే అప్పుడు మీరు ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతారు అన్నమాట. సో ఈ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నా కమింగ్ టు ది
అప్లికేషన్ పార్ట్ ఎలా అప్లై చేయాలి? ఎగ్జాక్ట్లీ. నేను మీకు అండ్ అప్లికేషన్ ఫైనల్గా సార్ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే లైక్ మీరు చెప్పినట్టుగా 2500 హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యారీడ్ అయి ఉండాలి అని అన్నారు. అండ్ ఫ్యామిలీలో ఇది ఒక్కరికే వస్తుంది సార్? అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరైతే ఆడవారు ఉన్నారో వాళ్ళ పేరు మీద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నారు కాబట్టి ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విమెన్ అయి ఉంటేనే వారికి వస్తుంది, ఓకే, అందరికీ ఉండదు ఇది. సో పర్ ఫ్యామిలీకి 1 పర్సన్కి వస్తుంది అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది అప్లికేషన్ గురించి చూద్దాము డీటెయిల్స్ అన్ని. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే అనౌన్స్మెంట్ చేసిన ఈ స్కీమ్లో ఈరోజు ప్రజాపాలన 28th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు, అంటే అనౌన్స్మెంట్ 27 చేశారు, 28th అంటే నెక్స్ట్ డే నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతూ. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు దరఖాస్తుదారు వివరాలు ఇవ్వాలన్నమాట. సో కుటుంబ వివరాలు వచ్చేసేసి మీరు స్టార్టింగ్లో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఇందులో డీటెయిల్స్ ఉంటుంది, వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, వాళ్ళ ఫోటోగ్రాఫ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పెట్టాలి, అండ్ స్త్రీ ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, అండ్ ఇతరులు. సో దాంతోపాటే మీరు ఎస్సీకి చెందినవారా, ఎస్టీకి చెందినవారా, బీసీ, మైనారిటీ, ఇతరులు. సో దాంతోపాటే పుట్టిన తేదీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పుట్టిన తేదీ కానివ్వండి, దాంతోపాటు ఆధార్ నంబర్ కానివ్వండి, రేషన్ కార్డు నెంబర్ కూడా మెన్షన్ చేయాలి, అండ్ మొబైల్ నంబరు చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ఇది మీకు లింక్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేస్తున్నారు, మీ వృత్తి ఏంటి, సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నింపాలి. దాంతోపాటే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు ఈ క్రమ సంఖ్య రూపంలో 1/1 అకార్డింగ్ టు ది ఏజ్ అనమాట. సీనియారిటీ నుంచి జూనియర్ ఏజ్ వరకు, అది పిల్లలైనా కానివ్వండి, ఇంటి పెద్దలైనా కానివ్వండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీ మేల్ ఫీమేల్ పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు చిరునామా. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ఆధార్ ఐడి ప్రకారంగా, సో ఇంటి నెంబరు, ఆ వీధి ఏదైనా ఉంటే, దాంతోపాటు గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, జిల్లా, మండలం, అండ్ మహాలక్ష్మి పథకం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఓకే, సో అంటే ఫస్ట్ మనం అది అప్లై చేసిన తర్వాత దానికి ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీరు టిక్ చేయాలి మీరు ఎలాంటి సహాయం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి. ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం కావాలా, టిక్ చేయండి. మీరు ప్రతి నెల 500కే గ్యాస్ సిలిండర్ మీరు పొందాలి అనుకుంటే మీరు ఇక్కడ దానికి టిక్ చేయాల్సి వస్తుంది. అండ్ గ్యాస్ కనెక్షన్ నంబర్ మెన్షన్ చేయాలి, సరఫరా చేస్తున్న కంపెనీ పేరేంటి, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ పెట్రోలియం ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం ఉంది, ఇండియన్ ఆయిల్ ఉంది. సో వీళ్ళ పేర్లలో ఏదో ఒక పేరు ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే మీకు సంవత్సరానికి 6 అవుతున్నాయా, 12 అవుతున్నాయా, ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇలా మీరు కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేయడానికి మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానివ్వండి, ఆధార్ కార్డ్ సెంటర్ కానివ్వండి, అక్కడికి వెళ్ళేసేసి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింటెడ్ ఫామ్లో అదంతా మీరు సంతకాలు పెట్టేసి నింపేసి ఆ సెంటర్లో మీరు సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ వెబ్సైట్ యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఒకవేళ మీకు ప్రింట్అవుట్ దొరకట్లేదంటే కూడా మీరు మీ సేవలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మీరు ఆ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ప్రింటెడ్ ఫామ్ ఉంటుంది, ఒక నామినల్ ఛార్జెస్ ఏదైనా ప్రింట్అవుట్ కోసం ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి అ ఫ్రీ కాస్ట్ వన్. సో ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ మీకు దొరుకుతాయి. డాక్యుమెంట్స్ సార్, వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. అండ్ మీరు ఖచ్చితంగా మీ ఆదాయము ఎంతైతే సంవత్సరానికి ఉందో లెస్ దాన్ 2 lakhs. సో లెస్ దాన్ 2 lakhs సాలరీ ఆర్ లెస్ దాన్ 2 lakhs ఇన్కమ్ కానివ్వండి, దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటే మీ ఇంటి చిరునామా డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళు వచ్చేసేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చెక్ చేసిన తర్వాత అప్పుడు అప్రూవల్ చేస్తారు. సో ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించే కావచ్చు, లేదు అంటే లోన్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు నాకు ప్యాసివ్ ఇన్కమ్, ఒక జాబ్ తోటి నాకు మనీ సరిపోవట్లేదు, ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉన్నాయా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ అప్పులు ఉన్నా కానివ్వండి, ఆ అప్పుల కోసం ఎవరైతే ఎంతైతే బాధపడుతున్నారో ఆర్ వాళ్ళకి కావాల్సిన సహాయం కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా ఒక అప్పు తీసుకున్నాక ఆర్ 10వ అప్పు తీసుకున్నాక కూడా డిఫరెన్స్ అనేది ఏముండదండి. లైఫ్ స్టైల్ ఏమి ఇంప్రూవ్ కాదు, మీరు ఎలాగో బాగా అందులోకి డీప్గా వెళ్ళిపోతుంటున్నారు, ఆ చిక్కుల్లో ఇరుక్కుంటుంటాను. ఆ విషయము గ్రహించే వరకల్లా చాలా లేట్ అయిపోతుంది చాలామందికి. సో వీళ్ళందరికీ నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా మీరు కూర్చున్న చోట్లోనే మీకు హ్యాపీగా ఫోన్ ఉంటుంది మీ దగ్గర. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ అంటారా, ఇంటర్నెట్ అంటారా, చాలా కామన్ అయిపోయింది, అందరి దగ్గర ఉంటుంది. సో అందులో మీరు చేయాల్సిందల్లా ఒకటే, గ్రోమో యాప్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారనుకోండి, అందులో మీకు మోర్ దెన్ 50 కంపెనీస్తో మీరు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు మీ దగ్గర మీ సొసైటీలో, మీ బస్తీలో ఆర్ మీ ఊర్లో, మీ మండలంలో తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలండి.
ఆ 10 మంది నుంచి 1000 మందికి అండ్ 1000 మంది నుంచి 10,000 మందికి ఎలా వెళ్ళాలో అది మొత్తం ట్రైనింగ్లో చూపిస్తాను. సో ఆ ప్రకారంగా మీరు 1 by 1 చేసుకుంటూ జస్ట్ ఏం లేదండి, మీరు ఆ యాప్ వాడేసేసి మీరు ఎలా డబ్బులు సంపాదిస్తారో మినిమం 1 to 2 lakhs మధ్యలో ఎవ్రీ మంత్ మీరు సంపాదించుకోవచ్చు. అది ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. సో దానికి పూర్తిగా మేము ఆ వివరాలన్నీ కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మనం అందజేస్తున్నాము. అది ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 7th of January రోజున 2024 రాబోయే సంవత్సరంలో, సో ఆ రోజున అండ్ అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే 31st Decemberకి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. సో త్వరగా చేయమని చెప్తాను. లేదంటే 7th January కూడా ఆప్షన్ ఉంది. బట్ 31st December క్యాన్ బి ప్రిఫర్డ్. ఎందుకంటే మీరు నూతన సంవత్సరం చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీ క్లాస్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, ప్లస్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీరు చేయాల్సిందలా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదా నంబర్ ఒకవేళ చాలా బిజీగా ఉంటే ఒకవేళ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, మీకు పూర్తి సహాయం మేము అందజేస్తాం. అండ్ అలాగే అప్పుల గురించి కూడా ఈ క్లాస్లో మీరు చెప్తూ ఉంటారా? ఇందులో కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్తో పాటు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకు లోన్స్ రావట్లేదు, వాళ్ళకి లోన్స్ రావాలి అంటే ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అర్జెన్సీ ఉందండి, ఎమర్జెన్సీ ఉంది, ప్రాబ్లంలో ఉన్నాము, లోన్ ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా దానికి కొన్ని సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్స్ ఈ కొత్త RBI రూల్స్ వల్ల ఏంటంటే చాలా కండిషన్స్ పెడుతున్నాయి. సో ఆ కండిషన్స్కి మనము ఎలా పూర్తి చేయాలి ఆ పద్ధతి కూడా ఇందులో మనం ట్రైన్ చేస్తాం. అలాగే క్రెడిట్ స్కోర్ అండి, చాలా 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 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ కూడా మీరు అర్హులు అవ్వాలి అంటే ఖచ్చితంగా లోన్ కోసం అయితే కొన్ని కండిషన్స్ బేస్డ్గా ఉంటాయి. అది కూడా మీకు తెలియజేసేలాగా, సో దట్ నెక్స్ట్ 1 month లేదా 6 months లోపల మీకు ఎలా లోన్ వచ్చేటట్టుగా మనం చేయాలి అని చెప్పే దారి మనం చూపిస్తాం ఇక్కడ క్లాస్లో. అది కూడా పక్కాగా ప్రొఫెషనలైజ్ ట్రైనింగ్ రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.